హైదరాబాద్ జంట నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం ట్రాఫిక్ మార్షల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్టు సిపి సివి ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ పెట్రోలింగ్ కోసం ద్విచక్ర వాహనాలను ఆయన ప్రారంభించారు. నగరంలో 650 ప్రధాన కూడళ్లు ఉన్నాయని, ఆయా కూడళ్లలో ఇక నుంచి ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందితో పాటు ట్రాఫిక్ మార్షల్స్ కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ కూడళ్లలో విధులు నిర్వర్తిస్తారని, భవిష్యత్ అవసరాల భాగంగా వీరి సంఖ్య 500కు పెంచుతామని సిపి ఆనంద్ వెల్లడించారు. మా ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అనేది ఒక ఉంది. దానికి అదనంగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ అని ట్రాన్స్జెండర్స్ ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంత భారీ ఎత్తున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సొసైటీలో అని ఇంట్రడ్యూస్ చేయడం. డిసెంబర్ నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. 6 నెలల రిపోర్ట్ మేము గవర్నమెంట్ కి అందించాం. చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు చాలా బాగా చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీ లో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్ లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తా ఉంది. అదే కాకుండా వీ హ్యావ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే. ట్రాఫిక్ ఫరిష్తేస్ అని మీరు చూసారు. ట్రాఫిక్ మార్షల్స్ కి 20,000 per month పేమెంట్ అనేది కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు స్పాన్సర్ చేస్తున్నారు. దీని గురించి కూడా నేను అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హెస్ కమ్ ఫార్వర్డ్.